నిన్న సిడ్నీ దగ్గర బీచ్లో రాక్షసులు తుపాకులు పట్టుకొని తీవ్రవాదం అని విచక్షణ రహితంగా అక్కడ కాల్పులు జరిపి 18 మంది చనిపోవడానికి కారణమయ్యారు కదా. దానికి సంబంధించిన ఒక వీడియో మీరు చూసే ఉంటారు. చుట్టూ ఈ రాక్షస ముక్కలు తుపాకులు పట్టుకొని కాలుస్తున్నారు. ఒక చెట్టు దగ్గర ఒకడు తుపాకీ పట్టి కాలుస్తూ ఉన్నాడు. ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి కలబడ్డాడు ఆయనతో తుపాకీ లాక్కుని. ఆ వీడియో చూసారా? చూసే ఉంటారు, ఒకసారి చూడండి. అంటే కారు దగ్గర నుంచి కారు దగ్గర నక్కిండు, ఈడ నక్కిండు ఆయన. నక్కి చూడండి పోయి పట్టుకుండు, తీవ్రవాదిని పట్టుకుని తుపాకీ లాక్కుండు, ఎక్కుపెట్టిండు. పాపం కాల్చలేకపోయిందా, రాలేదా, కాలిస్తే ఆ రాక్షసుడికి నాకు తేడా ఏముంటుంది అనుకున్నాడా, రాలే. అయితే చుట్టూ తీవ్రవాదులే ఉండరు. ఇక దాన్ని కాల్చగా మళ్ళీ రాళ్ళు తీసుకొని రాయి తీసుకొని ఎండబడి కొడుతున్నాడు. ఈ రాక్షసుడి రాయి తీసుకొని ఎండబడి కొడుతున్నాడా. తర్వాత చుట్టూ ఉన్నటువంటి తీవ్రవాదులు పాపం ఆయన మీద కాల్పులు జరిపారు. దూరం నుంచి కానీ వీళ్ళు కాలుతున్నారు చూడు, వీళ్ళు ఆయన మీద కాల్పులు జరిపారు. ఆయన ఆసుపత్రిలో పాపం తీవ్ర గాయాల పాలయ్యాయట. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి. అయితే ఈ క్రమంలో మామూలుగా మనం రోడ్డు మీద ఏదైనా కొట్లాట జరిగితే మనలో చాలామంది మనకెందుకురా అని చెప్పి దూరం దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కొట్లాట జరుగుతూ ఉంటేనే మనం దూరం నుంచి చూస్తుంటారు మనలో చాలామంది. అలాంటిది తుపాకులు పట్టుకొని విచ్చలవిడిగా కలిసి కళ్ళ ముందు జనాన్ని చంపేస్తూ ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి ఇంతగానో వాళ్ళతో ఎట్లా కలబడ్డాడు, ఒక తీవ్రవాదిని కలబడి తుపాకీ ఎట్లా లాక్కున్నారు, ఎవరా ఈ వ్యక్తి అని చూద్దామని చూస్తే అన్ని పత్రికలు, బీబీసీ దగ్గర నుంచి, సిబిఎస్ న్యూస్ దగ్గర నుంచి, టైమ్స్ మ్యాగజైన్ దగ్గర నుంచి, సిఎన్బిసి దగ్గర నుంచి, న్యూస్ వీక్ దగ్గర నుంచి, యూరో న్యూస్ దగ్గర నుంచి, ప్రపంచంలో పేరెన్నిక కన్న పత్రికలన్నీ, ఈవెన్ ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అట, ఏ జెన్యూన్ హీరో, రియల్ హీరో ఆల్ అహ్మద్ అని అన్ని పత్రికలు హెడ్డింగ్ పెట్టాయి. ఆయన ఒక ఫ్రూట్ షాప్ ఓనర్ అట, ఒక పండ్ల వ్యాపారి అట, 2 పిల్లలట ఆయనకు, 43 సంవత్సరాల ఆల్ అహ్మద్ అని. ఆ సిడ్నీలోనే పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారట. అన్ని పత్రికలు రియల్ హీరో, జెన్యూన్ హీరో, ఆల్ అహ్మద్ డే అని, అంటే ఇంతగా అన్ని అసలు మామూలుగా పతాక స్థాయిలో కీర్తించుకుంటూ రాశాయి. నిజంగానే తెగు అనాలా, ధైర్యం అనాలా, ఒక ఆవేదన అనాలా, కళ్ళ ముందు జనాలను చనిపోతుంటే వాళ్ళు కాలుస్తూ ఉంటే అంత తెగించి విచ్చలవిడిగా కాలుస్తుంది రాక్షస మూక. పోయి కలబడడం అంటే మామూలు విషయమే నిజంగా. బాబోయ్, ఎక్కడికక్కడ అందరూ ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే ఒక వ్యక్తి ఎదురెళ్ళి పట్టుకొని గన్ను లాక్కోవడం అంటే నిజంగానే అహ్మద్ అనే వ్యక్తి రియల్ జెన్యూన్ హీరో. సినిమాల్లో కూడా మనం హీరోలు కూడా ఈ విధంగా తీవ్రవాదం మీద కలబడే సీన్లు చూడమేమో. అంటే సినిమాల్లో అయితే చూస్తాం, ఏముంది గ్రీన్ మ్యాట్ దగ్గరే కదా కలబడతారు, గ్రీన్ మ్యాట్ బొమ్మలతో పాకులతోనే కదా కలబడతారు. కానీ ఇక్కడ ఇంతగానం, అందుకే ప్రపంచంలో చాలా ప్రెస్టీజియస్ పత్రికలు అనబడేటివన్నీ కూడా అండ్ జనం కూడా రియల్ హీరో అహ్మద్ అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. ఆయన ఆసుపత్రి దగ్గర చికిత్స తీసుకుంటుంటే పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళ్ళి ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నారట. నిజంగానే గ్రేట్ కదా.